కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్కు అప్పగిస్తూ కేరళ సీఎల్పీ సమావేశంలో తీర్మానం చేయడంతో అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎల్పీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, ఎమ్మెల్యేలు వెలిబుచ్చిన అభిప్రాయాలకు సంబంధించిన నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు సమర్పించారు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్. పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే హక్కును కాంగ్రెస్ నాయకత్వానికి ఇస్తూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం ఆమోదించిందని, ఆ తీర్మానం కాపీతో పాటు తమ నివేదికను హైకమాండ్కు అప్పగించామన్నారు అజయ్ మాకెన్. ప్రతి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడమని, వారు ప్రస్తావించిన అంశాలను రాసుకున్నామని, అవన్నీ కూడా హైకమాండ్కు పొందుపరచామన్నారు. కేరళలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన వారిలో 63 మంది విజయం సాధించారు. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల సీఎం రేస్లో ఉన్నారు. ఎవరిని సీఎం చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు ఏఐసీసీ పరిశీలకులు. కేవలం పేర్లు మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు చాలా విషయాలు ప్రస్తావించడంతో వాటన్నిటినీ కూడా నోట్ చేసుకుని హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చామన్నారు అజయ్ మాకెన్. సీఎం అభ్యర్థి ఎవరు అనేది వీలైనంత త్వరలోనే హైకమాండ్ ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Before the election results were announced on 5th, immediately after that, both of us were instructed to go along with our General Secretary in charge, Deepa Das Munshi. We went on 6th to Kerala and on 7th we had the meeting of and today we have come back and we have submitted our report leadership to the Congress president. And I think nothing could have happened in a quicker manner. So whatever days, whatever hours we had, we have fully utilized that, and we have submitted our report to the Congress president. Be rest assured, we are as eager to finish it off as soon as possible. On 4th the election.